మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు కనుక ఆయన మనకు వాక్చాతుర్యము యొక్క పని లేకుండా మనము చదివినటువంటి వాక్యములో నుండి అనేకమైనటువంటి జీవన విధానానికి సంబంధించినటువంటి సత్యములను మనకు తెలియజేయగల సమర్థుడు. ఆయన సార్వభౌమాధికారంలో ఆయన ఎలాగో ఒకలాగా ఎలా చేస్తాడు అనేది ఇంకా చూస్తాం మనం, కానీ ఆయన చేస్తాడు అన్న విషయాన్ని అయితే మనకు స్పష్టంగా ఇక్కడ దేవుని వాక్యం చెప్తాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. ఒకవేళ ఈ ఫ్లో మీకు అర్థమవటం కోసం తర్వాత అయినా సరే పెట్టుకొని చూడండి, కాకపోతే లైవ్ మధ్యలో కట్ అయింది కాబట్టి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఎలా చెప్పాడు? కొంతమంది ఈ మధ్య అడుగుతున్నారు, ఫోన్లు చేశాడా, ఎస్ఎంఎస్లు ఇచ్చాడా, పేజర్ ఇచ్చాడా, లేకపోతే సినిమా వేశాడా, నాటకం వేశాడా? మన దేవుడు సార్వభౌమాధికారి. ఆయన సార్వభౌమాధికారంలో ఆయన ఎలా ఇచ్చాడు అన్నది మనం ఆలోచించటం కంటే దేవుని వాక్యం చెప్తా ఉంది ఇచ్చాడు అని. ఇచ్చిన వారికి ఇచ్చిన దేవునికి తీసుకున్నటువంటి ప్రజలకు చాలా స్పష్టమైనటువంటి ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటి అని అంటే, ఆయన ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? బహుశా ఇంతకుముందు జరిగినటువంటి అనేకమైనటువంటి ప్రత్యక్షతలను మనం గనక గమనించినట్లయితే ఆ ప్రత్యక్షతలలో ఉన్నటువంటి స్పష్టమైనటువంటి వివరణ అనుసారంగా ఆయన ఏ విధంగా అయినా ఇచ్చి ఉండొచ్చు. ఆయన దర్శన రూపంలో ఇచ్చి ఉండొచ్చు. ఇక్కడ వివరణ లేదు, వాక్యములో వివరణ లేదు. వాక్యములో ఇలా ఇచ్చాడు అని చెప్పలేదు. ఈ సందర్భంలో ఈ వాక్యం చదివి మనకు సర్వసత్యము ఎలా తెలుస్తుంది అని కనుక మనం ఆలోచిస్తే, పరిశుద్ధాత్మునికి ఏమి శక్తి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి చెయ్యగలడు, పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చేయగలిగినటువంటి పనులు ఎలా ఉంటాయి అనే వాటిని మనం అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు చేయగలిగినటువంటి ఆయన సార్వభౌమాధికారంలో దేనిని ఉపయోగించి ప్రజలకు, ఇక్కడున్నటువంటి సంఘానికి తెలియజేశాడు అని ఇక్కడ రాయకపోయినప్పటికీ ఆయన తెలియజేశాడు అని రాశారు. సంఘస్థులు అర్థం చేసుకున్నారు అని కూడా చేశాడు. అంతియోకులో ఉన్న సంఘములో బర్నబా నిగెరబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండేది. సో ఇప్పుడు ఆ రోజుల్లో సంఘము యొక్క ఆవిష్కరణ, సంఘం వచ్చేసింది, సంఘము నడుస్తూ ఉంది. సంఘంలో ఉన్నటువంటి అనేకులు దాన్ని చూస్తూ ఉన్నారు. సంఘంలో ఉన్నటువంటి అనేకులు